జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక సభలో ఆయన పెట్టిన జనసేన సభలో అన్నారు, జనసేన పార్టీ అంటే ఉద్యమం పార్టీ, పొలిటికల్ పార్టీ కాదు అని అంటున్నారు. మరి చాలా మంది సెటైర్లు వేస్తున్నారు, మీరు ఏం చెబుతారు? నిజమే కదా, ఉద్యమం పార్టీ నిజంగా ఒక దుర్మార్గునిపై యుద్ధమే చేశారు ఆయన. పాపం నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఆర్థిక నేరస్తుడుగా తయారైపోయి ప్రజల సొమ్ము దోసుకుని ప్రజల రక్తాన్ని తాగేస్తున్నాడు ప్రతి ఒక్కడు కూడా. అలాంటి కసితో పుట్టిందే జనసేన పార్టీ. నిజంగా లేకపోతే బంగారం లాంటి జీవితాన్ని, ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టుకుని 100 కోట్ల రూపాయలు సంపాదించుకునేటటువంటి అవకాశాన్ని వదిలిపెట్టుకుని ఈవేళ ఈ ఆర్థిక నేరస్తులపై యుద్ధం చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ. కాబట్టి యుద్ధం పార్టీ అనాలి దాన్ని. ఎవడో ఏదో మాట్లాడాడని చెప్పి, తక్కువ చేసి మాట్లాడాడని చెప్పి లొంగిపోవాల్సిన అవసరమే లేదు. ఏం అవసరం జనసేన పార్టీకి ఈవేళ? ఏం అవసరం? ప్రజల పక్షాన్ని ఎందుకు నిలబడుతున్నారు? దుర్మార్గులు ఎక్కువైపోయారు, దరిద్రులు ఎక్కువైపోయారు, ప్రజల సొమ్మును దోసుకుని తింటున్నటువంటి వ్యధవులు ఎక్కువైపోయారు. కాబట్టి ఉద్యమ పార్టీగానే ముందుకు వచ్చిందని చెప్పి జనసేన కార్యకర్తగా మేము అనుకుంటున్నాం. ఓకే సార్, మరి అట్లాగే కార్యకర్తల్ని కానీ ఏమన్నా ఎమ్మెల్యేలను కానీ ఉద్యమకారులుగా తయారు చేయగలరని ఆశ మీకు ఉందా? పవన్ కళ్యాణ్ తయారు చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం, తయారు చేయాలని ఆలోచిస్తున్నాడు మా నాయకుడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచిగానే నిలబడుతుంది, ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతాడు. ఈ దుర్మార్గుల నుంచి ప్రజలను కాపాడే బాధ్యత మా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. అందుకే ఉద్యమ పార్టీ అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఓకే సార్, అట్లాగే ఉద్యమం అంటే వేరు, పొలిటికల్ అంటే వేరు అని చాలా పెద్దవాళ్ళు కూడా సెటైర్లు వేస్తున్నారు. మరి వాళ్ళ గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు పొలిటికల్ అంటే ఈవేళ పొలిటికల్ పార్టీలు ఏమైపోయాయి, సంపాదన ధ్యేయంగా మారిపోయి ప్రజల సొమ్మును మంచినీళ్ళగా తాగేస్తున్నారు. ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు సంపాదించాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు ఇప్పుడు సమాజంలో. కానీ సొంత సొమ్ముతో ఆయన కష్టార్జితంతో నిర్మించుకున్న పార్టీని ఈవేళ ఉద్యమ పార్టీగా తయారు చేసుకుని దుర్మార్గులపై యుద్ధం మొదలుపెట్టిన పార్టీ జనసేన పార్టీ. కాబట్టి ఈవేళ మనం ఉద్యమ పార్టీ అని చెప్పుకోవడం తప్పే ఉందండి. అద్భుతమైన జీవితాలు వదిలిపెట్టుకుని ఈవేళ పోరాటం చేస్తున్నారు ప్రజల పక్షాన నుండి జనసేన పార్టీ. అలాగే ఈ క్రమంలోనే అందరూ ఒకేసారి మారిపోవాలని ఆలోచించలేము. కాబట్టి ప్రతి ఒక్కరిని మార్చే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. ఖచ్చితంగా రాష్ట్రానికి కాకుండా దేశాన్నే మార్చే పరిస్థితి త్వరలో రాబోతుంది. ఖచ్చితంగా ఆ విధంగానే ముందుకెళ్తుంది జనసేన పార్టీ. ఓకే సార్, కానీ జనసేన అన్నారు, కానీ ఈ ఉద్యమం అనేది ఒక హిందూ పరంగా కూడా కనపడుతుందని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? హిందూ పరంగా కాదండి, మన మతాన్ని మనం గౌరవించుకుంటూ, మన జాతిని మనం గౌరవించుకుంటూ ఇతర మతాలను కూడా గౌరవించాలనేటటువంటి ఆలోచన ఉన్న పార్టీయే జనసేన పార్టీ. ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వాస్తవంగా మన మతాన్ని మనం గౌరవించుకోలేనాడు, మనల్ని మనం గౌరవించుకోలేనప్పుడు ఎదుటి వాళ్ళని కూడా గౌరవించే సంస్కారం రాదు. కాబట్టి ముందు మనల్ని మనం గౌరవించుకుందాం, తర్వాత ఎదుటి వారిని గౌరవించాం అనే ఆలోచన చెప్పాడు అంతే. కాబట్టి ఆ మతం కోసం పాకులాట పడేటటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదు అతను. మన మతాన్ని, మన ఆచారాన్ని, మన సాంప్రదాయాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పడం కొంతమందికి విరుగుడు పడట్లేదు. ఎందుకంటే వాళ్ళు మన మతంలో లేరు కాబట్టి ఏమంటానంటే అన్ని మతాలు సమానంగా చూసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి జాతి లేదు, మతం లేదు, కులం లేదు, అన్నీ సమానంగా ఉండాలి, అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి, అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క పవన్ కళ్యాణ్. దోపిడీ లేని మనస్తత్వం, దొంగతనం లేని వ్యవహారం, అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి నేనేమంటానంటే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఉద్యమ పార్టీ. ఈ రాజకీయ ఆర్థిక నేరస్తులపైన ఎక్కుపెట్టిన బాణం జనసేన పార్టీ. ఈ దుర్మార్గులు ప్రజాసేవ పేరుతో దుర్మార్గంగా 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు దోచేస్తున్నారు. ప్రజలు అన్యాయం అయిపోతున్నారు, యువత భవిష్యత్తును సర్వనాశనం చేసేస్తున్నారు. కాబట్టి ఈవేళ జనసేన పార్టీ ఒక ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటున్నాం. ఓకే సార్, అట్లాగే ఉద్యమం అంటున్నారు, ఆయన కులం వాళ్ళనే తొక్కేస్తున్నారు కూటమి ప్రభుత్వం. ముందు వాళ్ళ గురించి ఏమైనా చేయాలని కూడా అంటున్నారు. వాళ్ళ గురించి మీరేం చెప్తారు? తొక్కేస్తున్నారా? చిన్న మనస్పర్ధలు ఉంటాయి, అది మనం సర్దుకుపోవాలి. త్వరలో విజయం సాధించే అవకాశం వస్తుంది. విజయాన్ని మనం సాధిస్తాం, అందరి పక్షాన నిలబడతాం, అందరికీ న్యాయం చేస్తామన్న ఆలోచనతో ఉండండి. ఎవడో ఒకడో ఇద్దరో తక్కువ చేసి మాట్లాడాడని కులం పరంగా, మతం పరంగా విచ్ఛిన్నం అయిపోతే ఆర్థికంగా మనం విచ్ఛిన్నం అయిపోతాం, ఆర్థికంగా వెనకబడిపోతాం. కాబట్టి ఇలాంటి చిన్న మనస్పర్ధలు మీకున్న కడుపులో పెట్టుకోమని చెప్పి అంటున్న నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి ఇలాంటి మనస్పర్ధలు పెట్టుకోవద్దు. ఖచ్చితంగా అందరూ కూడా
అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు మన నాయకుడు. ఇలాంటి చిన్న చిన్న వ్యవహారాలు పెట్టుకుని మనం విచ్ఛిన్నం కావద్దని చెప్పి కోరుకుంటున్నాం. అంటే మీ ఉద్యమం పార్టీ అంటే జగన్ మీద ఉద్యమం చేసిన పార్టీ అంటారా? జగన్ గురించి అని ఎందుకు అనుకోవాలి? మరి ఉద్యమం అంటే ఆయన మీద కదా మీ పార్టీ. మొదలు పెట్టింది ఆయన మీద అయినంత మాత్రం జగన్ మీద ఎందుకోవాలి? దేశం మొత్తం మీద ఉద్యమం మొదలు పెడతాం. దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు ఆర్థిక నేరస్తులు ఎంతమంది లేరు? కొన్ని వేల మంది, వందల మంది ఉండి మన దేశాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు. అభివృద్ధి పదంలో నడవకుండా కుంటుపడిపోలే చేస్తున్నారు. వీళ్ళందరి మీద బాణం ఎక్కిపెట్టడమే జనసేన పార్టీ. ఈవేళ నిజాయితీ గల పార్టీ. ఎవరినైనా చెప్పమనండి గుండెల మీద చేసి. నేను మా నాయకుడు జనసేన పవన్ కళ్యాణ్ చెప్తాను, చెప్పమండి. అంత నిజాయితీ గల నాయకుడు ఎవరున్నారు ఇప్పుడు దేశంలో? ఎవరో ఏవేవో సొల్లు మాటలు చెప్తుంటారు. అవన్నీ నమ్మే పని లేదు. జనసేన పార్టీ ఖచ్చితంగా దేశాన్ని ఒక దిశానిర్దేశంలో పెట్టే పార్టీగా నిలబడుతుంది. త్వరలో జనసేన పార్టీ ఆ విధంగా ముందుకెళ్తుంది. ఓకే సార్, 29కి కార్యకర్తలను కానీ ఎమ్మెల్యేలను కానీ పెంచుకునే అవకాశం ఉందా అని అడుగుతున్నారు, మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుందండి. పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీని అన్ని రాష్ట్రాల్లో కూడా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం డబ్బు ప్రభావం లేనటువంటి రాజకీయాన్ని తీసుకురావాలని మా నాయకుడు ఎదురు చూస్తున్నాడు. ఆ విధంగా ముందుకెళ్తున్నాడు. ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. ఓకే సార్, అట్లాగే మన తెలంగాణలో పోటీ చేస్తామని పక్కా తప్పుకున్నారు. మరి గ్రేటర్ హైదరాబాద్ ఉంది, గ్రేటర్ హైదరాబాద్ అయినా పోటీ చేసే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా చేస్తారండి. పోటీ చేసినప్పుడు అన్నీ సాధించాలని రూల్ ఏం లేదుగా. విత్తనంగా మొదలై మొగ్గగా మొదలై వృక్షంగా మారుతూ ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే ఇవాళ అన్నీ సాధించాలంటే డబ్బు పెట్టాలని ఆలోచన ఉన్నటువంటి పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. అవి పక్కన పెట్టండి. డబ్బు లేని రాజకీయం, నిజాయితీ గల రాజకీయం చేయాలని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు. ఆ విధంగా ముందుకు వెళ్ళి ఎప్పటికైనా విజయం సాధిస్తారు.